తెలుగు ఇండస్ట్రీలోనే ఒక మెగా స్టార్, ఒక మినిస్టర్ అవటం, మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్ కాదు క్యాబినెట్ మినిస్టర్ అవటం ఫస్ట్ టైం. అదే వారు సినిమాటోగ్రఫీకి ఉంటే ఎంతో ఆనందించేది ఇండస్ట్రీకి ఎంతో సహాయం చేసే సద్బుద్ధి గల చిరంజీవి గారు మా అందరికీ ఎంతో హెల్ప్ చేసేవారిని బాధపడుతూ, అయినా ఇప్పటికీ ఏం కావాలన్నా చేస్తారని, మనం ఎంతో ప్రేమగా ఉంటారని మనసారా వారికి ఆశీర్వాదాలు తెలుస్తూ ఆ భగవంతుడు వారిని సౌగా కృపతో చూడాలని కోరుకుంటున్నాను సార్. దేవాలయానికి రావాలి, తిరునగర్ దేవాలయానికి వచ్చి ఆశీస్సులు తీసుకోవాలి అంటే ఎప్పట్లాగా స్వామి ఆశీస్సులు తీసుకోవడం అనేది పరిపటే కదా అని చెప్పి ఆ రకంగా వస్తున్నాను పలానా రోజు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ రాగానే ఇది సన్మాన సభ, ఆ తర్వాతే దైవ సేవలు అని కనిపిస్తుంది. ధన్యవాదాలు. ఏమైనా సరే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శుభాశీస్సుల కార్యక్రమంలో నిజంగా నాకు అది దైవ ఆశీస్సులు నాకు లభిస్తున్నట్టుగా భావిస్తున్నాను. కాబట్టి ఇది చాలా సంతోషంగా నేను దీన్ని అంగీకరిస్తాను. ధన్యవాదాలు రాజప్రసాద్ గారు, పూర్ణిమోహన్ గారు. ఒక రూపం ఏమో తెలియదు కానీ నేను మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా నేను ఇలా దేవాలయానికి వెళ్ళి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలి, బట్ ఎందుకో కుదరలేదు. అది ఈ రోజు ఇలా కుదిరింది. అంటే ఇక్కడ మనస్సు లగ్నమై ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి మనసున్న మనుషుల యొక్క ప్రమేయం, వారి యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఇక్కడికి రావడం, ఇక్కడ ఆశీస్సులు తీసుకోవడం అనేది జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మురళీమోహన్ గారు కానీ ఇద్దరు మంచి మనసున్నటువంటి వ్యక్తులు కాబట్టి వారి యొక్క ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క మానస పుత్రిక ఈ యొక్క ఆలయ సముదాయం, ఇన్ని రకాల ఆలయాలు అన్ని కలిపి ఒక ప్రాంగణంలో ఉండడం అనేది ఇది చాలా రేర్, చాలా ఎక్కువ గాని మనం చూడం. అన్ని రకాల దేవుళ్ళకి ఇక్కడ కొలువై ఉన్నారు. ఆ రకంగా ఆయన అది మనసులో భావాలు ఇవి. ఇక్కడికి అందరూ రావాలి, అన్ని దేవుళ్ళ యొక్క భక్తులు ఇక్కడ రావాలి. ఆ రకంగా ఇది చాలా ప్రాచుర్యం పొందాలి అని చెప్పేసి ఆయన శంకుస్థాపన వేసిన దగ్గర నుంచి ఇది ఆయన మానస పుత్రికనం అంటే కేవలం ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. ఆ తర్వాత ఇక్కడ బోర్డు మెంబర్స్ గా సురేఖకు అవకాశం కల్పించినా, లేకపోతే మురళీమోహన్ గారి పాత్ర ఇక్కడ ఉన్నా సరే అవన్నీ కూడాను ఆయన ఇచ్చినటువంటి అవకాశాలే మా అందరికీ. ఆ రకంగా వారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండగా రాజేంద్ర ప్రసాద్ గారు మేము అందరూ అడోర్ చేసేవాళ్ళం. బట్ ఆయన సినిమాలు చేసే అవకాశం నాకు కలగలేదు. ఆయనంటే నాకు అభిమానం. అదే రకంగా ఆయనకు కూడా నేనంటే ప్రత్యేక అభిమానం ఈ రోజున కాదు, ఏ రోజున ఉందని తెలియచేయాలి. ఎందుకంటే ఈ రోజున మంత్రి అయ్యాను కాబట్టి ఈయన పిలిపించారు, చిరంజీవిని గౌరవించారు, ఆశీస్సులు అందజేస్తారు అని అనుకోవడం మాత్రం నేను ఒప్పుకోను. ఆయన కుమారుడు యొక్క మొట్టమొదటి సినిమా జగపతి రాజేంద్ర ప్రసాద్ యొక్క మొట్టమొదటి సినిమాకి అప్పుడు నాకు స్టార్ గానే ఉన్నా సరే సూపర్ స్టార్డమో మెగా స్టార్డమో నాకు లేదు. ఆ క్షణంలో కూడా నా చేత క్లాప్ కొట్టించాలి అని ఆ యొక్క ఫస్ట్ సినిమాకి, ఆ కొడుకు యొక్క ఫస్ట్ సినిమాకి నా చేతుల మీద క్లాప్ కొట్టించడం అనేది నా మీద ఉన్నటువంటి అభిమానం, నా మీద ఉన్న ఇష్టం, అది ఆ వాత్సల్యం ఆ రోజు నుంచి కూడా పుత్ర వాత్సల్యం చూపిస్తున్నారు ఆయన. కాబట్టి ఈ రోజున ఇక్కడికి వచ్చానంటే కనుక చెప్పాలంటే మంత్రి పదవి స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను ఈ యొక్క ఇది ఆశీస్సులు అనివ్వండి, అభినందన అనివ్వండి, సన్మానం అనివ్వండి, ఏమి అనివ్వండి, అది ఆయన చేతుల మీద జరగడం నాకు అత్యంత సంతృప్తికరంగా ఉంది. ఎక్కడ ఏమి జరిపించుకోవాలని కూడా నాకు లేదు. నిజంగా మనస్ఫూర్తిగా స్వామి సన్నిధానం చెప్తాను. మీరంటే మంచి మంచి మనిషి దండ వేసి ఆ రకంగా మీరు ఆశీస్సులు అందజేయడం అనేది నిజంగా నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఇది నాకు ఎంతో నూతన ఉత్సాహాన్ని కలిగజేస్తుంది. అదే సందర్భంగా మురళీమోహన్ గారు నా యొక్క ఎదుగుదల మొట్టమొదటి నుంచి ఆలు దిద్దుల దగ్గర నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. పొనూరు పాండవుల్లో నేను ఆయనతో కలిసి చేస్తున్నప్పుడు ఈ రోజు కూడా రాజమండ్రి దోసకాయలపల్లిలో ఉన్నటువంటి మా అనుభవం, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం నిజంగా అది చాలా నెమరు వేస్తూనే ఉన్నది. చాలా చాలా తీయగా చాలా చాలా బాగుంటుంది. ఆయన మొట్టమొదటి కూడాను ఆయన ఒక హీరో, ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్ మర్చిపోయి నన్ను చూసి ఆయన అప్రిషియేట్ చేస్తుండేవారు, ప్రశంసిస్తుండేవారు. నేను ఆ దోసకాయలపల్లిలో ఒకటి షూటింగ్ నిమిత్తం హార్స్ గుర్రాలు వస్తే కనుక ఆ గుర్రం మీద ఎక్కి ఏదో మొండి ధైర్యంతో స్వారీ చేసేవాడు. అది చూసి వావ్ శభాష్ చూడు ఎంత ఇదిగా చేసేస్తాడు చెప్పి ఆ రోజు నుంచి ఆయనను అభినందించడం అనేది, అప్రిషియేట్ చేయడం ఆ రోజు జరుగుతుంది. ఆయన నేను డాన్స్ చేసినా ఒక బ్రహ్మాండంగా వేసావా నువ్వు డాన్స్ అని చెప్పి అన్నా కానీ, గుర్రం స్టోరీ చేస్తాడేమో నీలాగా ఒరిజినల్ గుర్రం చేసేది ఎవరు లేరయ్యా అని అన్నా కానీ, ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఆర్టిస్ట్ ని జూనియర్ ని అన్నది కూడా చూసుకోకుండా ఆ రకంగా నన్ను అప్రిషియేట్ చేయడం అనేది ఆయన యొక్క చక్కటి నిష్కల్మషమైన మనస్సుకి నిదర్శనం.
తోటి కళాకారుని ప్రేమించి ఆశీస్సులు అందజేసే గొప్ప కళా హృదయానికి నిదర్శనం. అలాంటి 150వ సినిమా గురించి నిజంగా ఇక్కడ మాట్లాడడం సముచితం. ఎందుకంటే సినిమాకి సంబంధించినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో 150 సినిమా చేసే అవకాశం ఉంటుందంటారు. ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతలు తలపులకులే ఉన్నాము. టైపు కేటాయించడమే చాలా కష్టం ఉంది కుటుంబ సభ్యులకి. అలాంటిది సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ బట్ మన ప్రభుత్వ పరంగా కూడా ఒక బాధ్యత నిర్వర్తిస్తున్న నాకు సినిమాలు చేసే అవకాశం ఉంటుందా లేదన్నది కూడా నాకు డౌట్. అండ్ ఏమో ఆయన వేస్తారు, ఆయన చేయాల్సింది లేదు కదా. ఆయన అంటారు అభిమానులు ఎంతో మంది ఉన్నారు, ఆయన కూడా ఆ రకమైన అభిమానులు ఒక అభిమానిగా ఆయన కోరిక వ్యక్తిగా చూస్తారు. బట్ చూడాలి ఎలా ఉంటుందో పరిస్థితి. 150 సినిమా ఏమన్నా కాంట్రాక్ట్ వాడికి నాకు వాడు చేసే ప్రతి సినిమాలో నాకు వేషం ఉండాలని అదేం లేదు. అట్లాగే అది అది లెక్కలోకి రాదు. అలాంటి గెస్ట్ అప్రెన్స్ ఇచ్చినా సరే అది గెస్ట్ రాదు, అది లెక్కలోకి రాదు. పూర్తి స్థాయిలో ఫుల్ ఫిట్టెడ్ సినిమా చేసే అవకాశం, అది కూడా ప్రజా సమాజానికి ఉపయోగపడే విధంగా, ఒక సందేశం ఇచ్చే విధంగా, అంతర్గతంగా మాకు కూడాను పార్టీకి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఉండేలాగా ఉండే సబ్జెక్ట్ కనుక నాకు లభ్యమైతే అది కూడా అధిష్టానం యొక్క పర్మిషన్ తీసుకుని ప్రత్యేక పరిస్థితిలో చేసే వెసులుబాటు ఉంటే అది వినియోగించుకుని చేసే అవకాశం ఉండదు. చాలా కాంప్లెక్సిటీతో మాట్లాడే కదా చూద్దాం.